హాయ్ అండి, అందరికీ నమస్కారం. చంద్రబాబు గారి సంగతి మనకందరికీ తెలిసిందే. 2004 కి ముందు అంటే 1999 2004 కాలం మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకవైపు హైటెక్ సిటీ అంటే రైతుల బిడ్డలు లక్షలు సంపాదించాలి అన్న ఉద్దేశంతో టెక్నాలజీ మీద ఫోకస్ పెడితే దాన్ని రైతు వ్యతిరేకిగా ఈయన్ని చూపించి ఎన్కాష్ చేసుకున్నారు రాజకీయ నాయకులు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు సక్రమంగా పనిచేస్తే ప్రజలకు కష్టాలు ఉండవు, టీచర్లు సక్రమంగా పనిచేస్తే భావితరాలు బాగుంటాయన్న ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగుల్ని ముఖ్యంగా టీచర్లని కొంచెం స్ట్రిక్ట్ చేశాడు. ఆ ప్రభావం 2004 ఎన్నికల్లో చవి చూశాడు. ఏది ఏమైనా సరే మంచి చేస్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు ప్రజలు అర్థం చేసుకోవాలి. అండ్ మనం చేస్తున్న మంచి వల్ల కూడా ప్రజలపైన కొన్నిసార్లు దుష్ప్రభావాలు పడే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. ఈ డిస్కషన్ ఎందుకు మనం ఇక్కడ చేస్తున్నాము అంటే డ్వాక్రా సంఘాల విషయంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి. అంటే డ్వాక్రా లోన్లు కొందరు వద్దంటారు, మాకు వద్దులేండి మేము కట్టుకోలేము నెల నెల ఈఎంఐ లాగా అనేసి కొందరు వద్దన్నప్పుడు ఆ లోన్లు వాళ్ళకి తెలియకుండానే గ్రూప్ లీడర్లు తీసుకోవడము, ఇంకొకరు తీసుకోవడము, ఇలాంటివి కొన్నిసార్లు జరగటము, ఇలాంటి ఏవో అవకతవకలు అయితే జరిగాయి. వీటికి చెక్ పెట్టడం కోసమని ప్రతి నెల సమావేశాలకు అందరూ హాజరైతే గనక సో వాళ్ళకి ఏం జరుగుతుందనే విషయం నీట్గా తెలుస్తుంది. కాబట్టి ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా, అలాగే జియో ట్యాగింగ్ అంటే ఒక ప్లేస్లో సమావేశం అవుతూ ఉన్నారు అంటే ఆ ప్లేస్లో సమావేశమై ముందే ఆ ప్లేస్ని జియో ట్యాగ్ చేస్తారు. చేస్తే ఆ ప్లేస్లో సమావేశం అయితేనే అటెండెన్స్ పడుతుంది, లేదంటే పడదు. అంటే వాళ్ళందరూ ఒక ప్లేస్కి వచ్చి సమావేశం అవ్వాలి. అయితే దీనివల్ల ప్రభుత్వానికి చాలా నెగిటివిటీ వచ్చే ప్రమాదం ఉంది. ఇది మంచి కోసమే చేశారు, కానీ ప్రభుత్వానికి చాలా నెగిటివిటీ వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకు అనే విషయానికి వెళ్తే దాదాపు లక్షల్లో వేరే జిల్లాల్లో కావచ్చు, వేరే రాష్ట్రాల్లో కావచ్చు, వేరే దేశాల్లో కావచ్చు ఉన్నవాళ్ళు డ్వాక్రా లోన్లు తీసుకుని నెల నెల కంతులు కట్టుకుంటున్నారు సక్రమంగా. కానీ డ్వాక్రా లోన్లు తీసుకొని ప్రతి నెల సమావేశానికి అందుబాటులో ఉండలేని వాళ్ళు లక్షల్లో ఉన్నారు. వీళ్ళేమో ప్రతి నెల అందుబాటులో ఉంటేనే ప్రతి గ్రూప్కి 10 మంది ఉంటారు మెంబర్స్. అలాంటి గ్రూప్లు ఇక్కడ మనకి 8,50,000 పైనే ఉన్నాయి మొత్తంగా. అంటే గ్రూప్ లీడర్లు అది ఇది అంతా కలిపితే దాదాపు ఇందులో సభ్యులుగా 86 లక్షల మంది ఉన్నారు. ఒక్కో గ్రూప్కి 10 మంది చొప్పున. ఈ 8,50,000 గ్రూపులు ఉంటే 6 లక్షల పైచిలుకు గ్రూపుల్లో 80% అటెండెన్స్ వీళ్ళు పెట్టినట్టుగా, అంటే ప్రతి 10 మందిలో 8 మంది అటెండెన్స్ అయితే ఉండాలి అని రూల్ పెట్టారు. దాని ప్రకారం 6 లక్షల గ్రూపులు మాత్రమే అటెండెన్స్ మెయింటైన్ చేస్తున్నాయి. మిగతా 2 లక్షల గ్రూపులు అంటే 2 లక్షల పైచిలుకు గ్రూపులు 80% అటెండెన్స్ మెయింటైన్ చేయడంలో పూర్తిగా విఫలమైపోయాయి. ఇక్కడ 4,20,000 పైచిలుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందుబాటులో ఉండడం చాలా కష్టమైపోతుంది అని చెప్తున్నారు. కారణాలు ఏమైనా కావచ్చు, అదే ఊరిలో ఉండాలని లేదు కదా. పిల్లల చదువులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఉపాధి కావచ్చు, వేరే కారణాలు ఏమైనా సరే వాళ్ళు ఆ ప్రాంతంలో ఏ ఊరు నుంచి అయితే వాళ్ళు డ్వాక్రా లోన్ తీసుకుంటున్నారో ఆ ఊర్లో అందుబాటులో లేరు. మనం ఇంకా లెక్కల్లోకి వెళ్ళాము అంటే దాదాపు 1,88,000 మంది పక్క జిల్లాల్లో ఉన్నారు, 86,000 మంది వేరే రాష్ట్రాల్లో ఉన్నారు. తర్వాత 25,000 పైచిలుకు మెంబర్స్, దాదాపు 25,000 మంది వేరే దేశాల్లో ఉన్నారు. అంటే కువైట్ కావచ్చు, ఏదైనా ఉపాధి కోసం రకరకాలుగా వెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ తీసుకున్న లోన్లు సక్రమంగానే కడుతున్నారు. కానీ కొందరు వాళ్ళు వద్దన్నప్పుడు వాళ్ళ పేర్ల మీద లోన్ తీసుకోవడము, వేరే ఏదైనా సరే కొన్ని స్కామ్స్ చేయడం, ఇలాంటివి నివారించడం కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్య వల్ల దాదాపు 4,25,000 మంది అటెండ్ అవ్వలేకపోతే వాళ్ళ ప్రభావం 4,25,000 మంది అటెండ్ అవ్వలేకపోయారు. కానీ ఆ ప్రభావం గ్రూప్ మీద పడుతుంది. గ్రూప్కి లోన్ రాదనమాట, గ్రూప్కి లోన్ ఇవ్వరు. అంటే దాదాపు 2 లక్షల గ్రూపులు అటెండెన్స్ మెయింటైన్ చేయడంలో విఫలమైపోయాయి. అంటే ఒక్కో గ్రూప్కి 10 మంది చొప్పున 20 లక్షల మంది పైన ప్రభావం పడింది. వాళ్లకు కొన్ని రకాల లోన్స్ ఉంటాయి, ఒకటే కాదు, డైరెక్ట్ బ్యాంక్ లోన్ ఒకటి, దాంతోపాటుగా జాతీయ జీవనోపాధికి సంబంధించి కొన్ని నిధులు ఉంటాయి, వాటి నుంచి కూడా వీళ్ళకి లోన్స్ ఇస్తారు. అలాంటి నిధులు కావచ్చు, ఏవి రావాలన్నా 80% అటెండెన్స్ ఉండాలి అనేది ఇప్పుడు ప్రభుత్వం పెట్టినటువంటి రూలు. అది లేకపోతే కనుక గ్రూప్కి నెగిటివ్ మార్క్స్ వస్తాయి, దానివల్ల గ్రూప్కి లోన్ రావు. సో దీనిపైన గ్రూప్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వివోఏనో ఏదో సంథింగ్ అంటారు, వాళ్ళు వచ్చేసి అందరూ కూడా అటెండెన్స్ని 50%కి తగ్గించాలి. అంటే సగం మంది అటెండ్ అయితే చాలు. ఈ నెల కొందరు అటెండ్ అవ్వచ్చు, నెక్స్ట్ మంత్ అంటే ఏదో ఒక కారణం మీద ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు అటెండ్ అవ్వచ్చు. ఆ విధంగా ఏది ఏమైనా సరే ఒక 50% అయితే
కుదురుతుంది, లేదంటే లేదు అనే విషయాన్ని పకడ్బందీగా అధికారులకు చెప్పేశారు. అయితే అధికారులు దీనికి ప్రత్యామ్నాయంగా ఈ జియో ట్యాగింగ్ లా కాకుండా ఆన్లైన్లో అంటే మొత్తంగా డేటా తీసుకుంటారు. ఊరికే కాదు, ప్రతి ఒక్కరు ఆన్లైన్లో ఎక్కడ ఉంటే అక్కడ నుంచి అటెండ్ అవుతామంటే కుదరదు. ఇప్పుడు డేటా కలెక్ట్ చేసి వాళ్ళ పర్పస్ ఏంటి, ఏ పర్పస్ మీద వేరే ప్రాంతాల్లో ఉన్నారు, ఇదంతా కంప్లీట్ చేసి అతి త్వరలో ఆన్లైన్లో అంటే ప్రాపర్ రీజన్ ఉన్న వాళ్ళు మాత్రం ఆన్లైన్లో వాళ్ళు ఫేషియల్ రికగ్నిషన్తో సమావేశంలో పాల్గొనేలాగా ఏర్పాటు చేస్తామనేది ఇప్పటివరకు అధికారులు చెప్పినటువంటి విషయం. ఏది ఏమైనా కూడా దీనివల్ల ప్రభుత్వానికి అయితే మంచికి పోయి చాలా నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం మళ్ళీ దీనిపైన ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రాసెస్ అయినా సరే అట్లీస్ట్ ఈ ప్రాసెస్ అయినా చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసేసి ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ప్రాపర్ రీజన్ పైన ఉన్న వాళ్ళు ఆ ప్రాంతం నుంచే ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా మీటింగ్లో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తే మంచిది. లేదు అంటే మాత్రం ప్రభుత్వం దీని ద్వారా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దీని ద్వారా చాలా నెగిటివిటీ తెచ్చుకునే అవకాశం ఉంది. ఓట్లు కూడా ఇంకా మీరు ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఈ వీడియో ప్రభుత్వానికి చేరేలాగా షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.